హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఆత్మకూరి వెరైటీ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా వేటపాలెం రావూరిపేట చెన్నకేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మంగళాశాసనం వీడియో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజున మంగళాశాసనం రోజున మా రావూరిపేటలో కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. ఆండాళ్ళమ్మవారు శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి 30 రోజులు వ్రతం చేసి శ్రీకృష్ణుడిలో తను ఐక్యమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. భోగి రోజు గోదా కళ్యాణం కూడా జరుపుకుంటాం కదా మనం. అలాగే 24వ రోజున మంగళాశాసనం జరుగుతుంది. మంగళాశాసనం రోజు అమ్మవారు స్వామికి మంగళహారతులు ఇస్తారు కర్పూరంతో, అది కూడా పచ్చ కర్పూరంతో, పళ్ళు పూలతో ఇస్తారనమాట. ఎందుకు అంటే త్రేతాయుగంలో రాముడు రావణాసురుణ్ణి చంపినందుకు గాను, అలాగే శ్రీకృష్ణుడు కంసుణ్ణి, దేవకాసురుణ్ణి, శటకాసురుణ్ణి హతమార్చినందుకు గాను, అలాగే శ్రీకృష్ణుడికి దిష్టి తీయటానికి అనమాట. పలు రకాల అవతారాల్లో శ్రీకృష్ణుడు సాధించిన విజయాలకు స్వామివారికి దిష్టి తగిలిందన్న కారణంగా ఆ రోజు స్వామివారికి అమ్మవారు దిష్టి తీస్తుందన్నమాట. స్వామివారు సాధించిన విజయ ఘనకార్యాలన్నిటికీ కూడాను స్వామికి దిష్టి తగలకుండా ఆ రోజు పచ్చకర్పూరంతో తీసే హారతిని మంగళాశాసనంగా మనం చెప్పుకుంటున్నాము. అందుకే మిగతా టైంలో మనం హారతి ఇచ్చేటప్పుడు తర్వాత స్వామివారి హారతి మనం అద్దుకుంటాము. ఆ రోజు మాత్రం అద్దుకోవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం అలవాటు చొప్పున మనం అద్దుకుంటూనే ఉంటాము. మంగళము కాక జయమంగళం, మంగళము కాక నీ పాదములనకు అని ఆండాళ్ తల్లి ఆయా అవతారాలలో స్వామివారు ప్రదర్శించిన పరాక్రమాలను తలుచుకుంటూ ముగ్ధురాలై స్వామివారికి దిష్టి తగలకుండా మంగళాశాసనం పాడింది ఆ రోజు. ఈరోజు స్వామివారికి నైవేద్యాలు కూడా వెన్న, అటుకులు అలా స్వామివారికి ఇష్టమైనవే నైవేద్యంగా సమర్పించడమే కాకుండా ఇలా అందరము కూడా హారతిచ్చి స్వామివారిని ఆనందింపచేస్తామన్నమాట. మంగళాశాసనం గురించి నాకు తెలిసింది నేను వివరించాను. ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మా ఆలయ అర్చకులైన అలహరి నరసింహమూర్తి గారు ఆ రోజు ఉదయాన్నే గర్భగుడిలో ఇచ్చే హారతిని మీరందరూ కూడా చూసి తరించండి. ఆండాళ్ తిరువలిగలే శరణం, ఆండాళ్ తిరువలిగలే శరణం.